నాలో విశ్వాసము తగ్గిపోతున్నది. ఓకే. నా భర్తను మార్చలేకపోతున్నా, నా కుటుంబాన్ని మార్చలేకపోతున్నా, టీవీ సినిమా మర్చిపోలేకపోతున్నా, అవి నా తల్లిదండ్రులు అప్పులున్నాయి, మాకు సమాధానం లేదు అని. సరే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. స్త్రీలారా, మీరు జడలు అల్లుకొనుట వేలగల నగలు వెలుపుట అలంకారం మీకు అలంకారం కాక సాధువైన మృదువైన అక్షయ గుణముగా అలంకారం ఉండాలి. దీనివల్ల వాక్యము లేకుండానే తమ పురుషులను రాబట్టవచ్చు. ఎక్కడుందా మాట? 3:2 ఏమని రాయబడినది? అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, ఓకే, భర్తలు వాక్యానికి కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్య నడవలసిన రాబట్టవచ్చు. సరిగ్గా చదవ. తమ భార్యల నడవడికి వలన సులభముగా రాబట్టవచ్చు. మరి ఈ మాట మీరు చదువుకోండి. తల్లుల్లా ఎవరిచ్చారు కానీ ఈ ప్రశ్న? ఎక్కువగా నీవు ఈ చూచి అలవాటు, ఈ టీవీ సీరియల్ అంటున్నావు కదా, దాన్ని జయించాలంటే నీ ప్రార్థన సహవాసం, వాక్యం నీకు అవసరం. ఇంకో మాట చెప్తా వినండి. మీ ఇళ్లలో దయచేసి క్రైస్తవ పాటలు, ఏ పాటలు పడితే ఆ పాటలు మీరు ఇళ్లలో వేసుకోకండి. మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా వినాలంటే హెబ్రోన్ పాటలు వినండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వినండి, తర్వాత ఉజ్జీవ కీర్తనలు వినండి తప్ప హోసన్నా మినిస్ట్రీ ఎవడు పడతాడు బయట పాడిసిన పాటలు ఉన్నాయి చూసారా, ఈ చెత్త పాటలు దయచేసి. చెత్తని ఎందుకు అంటున్నానంటే దీనివల్ల ఎవ్వడికి ప్రయోజనం. మీరు ప్రార్థన చేసుకునే ముందు ఒక పావు గంట సిద్ధపడి అది సెల్ ఫోన్లో కానీ టీవీలో కానీ ఆత్మ సంబంధమైన పాటలు వేసుకోండి. అవి వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీటితో ప్రార్థన జీవితాన్ని కొనసాగించండి. తద్వారా టీవీల మీద సెల్ ఫోన్ల మీద ఉన్న వ్యామోహాన్ని ముందు మీరు తొలగించుకుంటారు. ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత నేను ఒక పాట వేస్తా. ఆ పాట ఎలా ఉన్నది అనేది మీ హృదయానికి మీకు కలుగుతుంది. మీ హృదయం కలుగుద్ది. వెళ్ళే ముందు ఆ పాట వేపిస్తాను. అందరూ ప్రార్థన చేసుకోండి. ఎంత పశ్చాత్తాపం కలుగుతుంది చూడండి. అలాంటి పాటలు మీ ఇళ్లలో వేసుకుంటే ముందు మీకు పశ్చాత్తాపం కలుగుద్ది, కన్నీళ్ళు వస్తాయి, పాపాన్ని మీరు జయిస్తారు, పవిత్రమైన నడవడికి వస్తుంది. తద్వారా మీ భర్తలకు వాక్యం మీరు చెప్పకపోయినా పవిత్రమైన మీ ప్రవర్తనను చూచి స్త్రీలు అనబడిన మీరు మీ భర్తలను ప్రభువు యొద్దకు మీరు చక్కగా నడిపించగలుగుతారు. వారు చూస్తుంటుండగా మీ ప్రవర్తన వారికి మాదిరికరంగా కనబడాలి తల్లి. కాబట్టి సంఘములో ఏ పాటలు పడితే ఆ పాటలు పాడి. ఉదయం నేను వచ్చారు, చాలా మంచి పాటలు పాడారు. ఎవరో ఒక సహోదరి పాటలు చాలా దూరాన్న హల్లెలూయా స్తుతి మహిమ స్తోత్రం చెల్లిందమ్మా, చాలా మేము అక్కడి నుంచి చాలా ఆనందించాం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పాటలు ఇంకా సంఘంలో పాడుతున్నారంటే చాలా అద్భుతమని మేము చాలా సంతోషించాం. అలాంటి పాటలు పాడండి. అంతే తప్ప సంగీతం ఎక్కువగా పెట్టేసి అర్థం కాలేని అరార్థము కలిగిన పాటలు పాడబాకండి. ఒక మాట నేను చెప్పనా, ఈ మధ్యకాలంలో ఒక పాట బాగా హైలైట్ అయింది. అదేం పాటో తెలుసా? కథ మొత్తం మార్చేయగలుగుతావు, కథ మొత్తం మార్చేయగలుగుతావు అన్నారు చూసారా. తెలుసా మీకు పాట? ఎవడు రాశాడు ఆ పాట? రాసినోడు ఎవడో, ఆ దరిద్రుడు ఎవడో నాకు తెల్లదు. కానీ ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతూ సమాధానం చెప్పండి. అసలు కథ అంటే ఏంటి? కళ అంటే ఏమిటి? కళ అంటే ఏమిటి? 3 మాటలు చెప్పాను మీకు. కథ, కళ, కళ. ఏమిటి కళ అనేది? నైపుణ్యత. ఒక మనిషిని చూస్తుండే ఆర్ట్ వేయటం, దాన్ని ఏమంటారు? కళ. అబ్బా ఎంత గొప్ప కళ గలవడరేడు, అబ్బాబ్బా ఎంత నైపుణ్యత గలవాడరా, దీనిని కళ అంటారు. కళ అనేది రాత్రిపూట మన నిద్రలో వస్తా చూసారండి, ఎక్కడికో మనం వెళ్ళిపోయినట్టు, దాన్ని ఏమనాలి? కళ. కథ అంటే ఏంటి? ఒక డైరెక్టర్ సినిమా కథ రాస్తాడు చూసారండి. హీరోని వస్తుంది, హీరో వస్తాడు, ఎదురు బెదురవుతాడు, ముద్దులు ఆడుకుంటారు, పాట పాడతారు, వెంటనే ఫైటింగు. దీన్ని ఏమంటారు తెలుసా? కథ. సినీ రంగములో, సినీ పరిశ్రమలో డైరెక్టర్ రాసే దాని కథ. బైబిల్ ఎక్కడ కూడా కథ కాదు, బైబిల్ వాస్తవం. ఎవడు బ్రతుకు కూడా కథ కాదు. కథ మార్చేస్తావు నువ్వు, కథ మార్చేది ఏంటి? కథ మార్చేసేది ఇది కథ కాదురా బాబు, ఇది నిజం. ఇది నేను మద్యం తాగుతున్నాను, నిజం, అది కథ కాదు. నేను మద్యాన్ని పూర్తిగా విడిచిపెట్టేశాను, అది కథ కాదు, అది నిజం. అది కథ ఏంటంటే అసలు ఏంటి? కథ అనేది రాసింది, లేనిది కల్పించి చెప్పేదాన్ని కథ అంటారు. ఉన్న దానిని చెప్పటం వాస్తవం అంటారు. ఇలాంటి దరిద్రగొట్టు పాటలు ఈరోజు సంఘాల్లో పాడేస్తూ కథ మొత్తం మార్చేస్తావు, కథ మొత్తం మార్చేస్తావు, కథ మొత్తం. అసలు మీకు అర్థమవుతుందా పాట పాడేటప్పుడు? ఆ పాట పాడేటప్పుడు ఆ మీనింగ్స్, దాని అర్థాలు ఏంటి?
ఇది ఒక పాట. ఇంకో పాట ఉంది, ఆడు జీవితంలో చర్చికు రాడు, క్రిస్మస్కి ఎప్పుడో ఒకసారి తగలాడతాడు మందిరానికి వచ్చి. వాళ్ళ ఆవిడ వచ్చి అంటది, అయ్యా ఇవాళ మా ఆయన వచ్చాడు, ఒకసారి పాటకు అవకాశం ఉంటే పోలేని, క్రిస్మస్ టైం కదా పాటకు అవకాశం వస్తే. ఆడే పాట పాడతాడు తెలుసా? ఏ పాట పాడతాడు తెలుసా? రాజా నీ సన్నిధిలో నేను ఉండిపోతానయ్యా, మనసారా నిన్ను నేను నిన్ను విడవాలేనయ్యా. అది ఎక్కడ జరుగుతుంది అసలు ఇది? అసలు 360 రోజులు మందిరానికి రాడాడు, 360 ఒక్కరోజు పాట పాడిన పాపానికి పోలేదాడు. కానీ పాటకి అవకాశం అయితే పాట పాడుతున్నాడు వీడు. మరి అక్కడ చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, అబ్బా ఏం పాట పాడుతున్నాడు రా, వీడు తెల్లారు లెగితేమో సారాగొట్లో ఉంటాడో, తెల్లారు లెగితేమో బీడీలు తాగుతుంటాడో. కానీ పాట మాత్రం ఎలా ఉంది ఇక్కడ పాడటానికి? నేను ఉండాలేనయ్యా, నిన్ను విడవాలేనయ్యా. నిజంగా పలికే మాట నిజమేనా? చెప్పాలి మీరు. ఆడు పాట పాడింది నిజ జీవితంలో అది నిజమా అబద్ధమా? మరి అలాంటి అబద్ధాన్ని ఎందుకు పాడాడు ఆ పాట? అలాంటి పాటలు మాత్రం ఎందుకు పాడాలి ఎవడైనా సరే? కాబట్టి రాసిన ఆడికి బుద్ధి లేదు, పాడి మీకు బుద్ధి లేదు. ఇలాంటి పాటలు పాడితే ఎవ్వడికి పశ్చాత్తాపం రాదు. పాటలు కొన్ని ఉన్నాయి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, మోకాళ్ళ మీద భక్తులైన వారు అనుభవాలతో కూడిన పాట. అలాంటి పాటలు పాడుకుంటే మీకు పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడు మీరు ప్రార్థనలో పాపాన్ని జయిస్తారు. సీరియల్లో సినిమాలో వాటి మీద జయం కలుగుతుంది. మీ పవిత్రమైన ప్రవర్తన చూసి మీ అన్నదమ్ములు మారుతారు, అక్క చెల్లెలు మారుతారు, తల్లిదండ్రులు మారుతారు, భార్య బిడ్డలు కూడా రూపాంతరం చెందుతారు. కాబట్టి బైబిల్ చెప్తుంది, మీరు వాక్యం చెప్పకపోయినా మీ పవిత్రమైన ప్రవర్తన వల్ల మీ భర్తలను సులభముగా దేవుని యొద్దకు రాబట్టవచ్చు. ఇది చేయండి, మీ జీవితాలు చాలా బాగుంటాయి. ఓకే, నెక్స్ట్.